ఇది రాధా మనోహరం ప్లాంట్ డబుల్ పెటల్ ముద్దదన్నమాట. అంటే సింగిల్ పెటలు రాధా మనోహరం చూసి ఉంటారు, ఇంకా డబుల్ పెటల్ కూడా చూసుంటారు కదా. అందులో ఇది డబుల్ పెటల్ అనమాట. నేను అరుణమ్మ గారింటికి వెళ్ళి ఈ మధ్య తెచ్చుకున్నానండి. ఆవిడ నాకు చిన్న పాట్లో పెట్టించారు. అయితే ఇక్కడ కూలర్ టబ్లో కొంచెం మాకు షెడ్ ఉంది ఇట్లా పక్కనే. ఆ షెడ్కి నేను పాకిస్తే పైన అల్లుకుంటుంది కదా అని ఇలాంటివి పౌడర్లు ఉన్నాయండి. ట్రైకోడర్మా, ఇంకా సాఫ్ ఫంగిసైడ్, ఎన్పీకే, ఎప్సమ్ సాల్ట్, ఇవన్నీ 4 రకాలు నా దగ్గర ఉన్నాయండి. ఇది మట్టిలో కలిపి ఆ మొక్క నాటుదామని. మట్టిలో నెమటోడ్స్ ఉంటే కూడా మొక్క ఎదుగుదల ఉండదండి. వేర్లకు మొక్కకు వచ్చే పోషకాలన్నీ ఆ నెమటోడ్స్ వేరు పురుగులు తినేస్తాయి. అందుకని మనం మొక్క నాటుకునేటప్పుడు ఇలాంటివి ఏవైనా కూడా ఫంగిసైడ్ పౌడర్లు కానీ, ఎన్పీకే కానీ, ఎప్సమ్ సాల్ట్ కానీ చాలా ఉపయోగపడతాయండి. అందుకే నేను ఈ మధ్య తెప్పించుకొని ఉంచుకున్నాను. మన ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన పౌడర్లు ఇవి. సాఫ్ ఫంగిసైడ్ పౌడర్ ఆన్లైన్లో కూడా ఉంటుంది, దొరుకుతుంది ఇప్పుడు ఈ మధ్య. ఇవన్నీ కలిపేసి ఆ మట్టిలో వేసేస్తాను. అందులో కలిపేసిన తర్వాత మొక్క నాటుకున్నానండి. చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. మొక్కకు ఎలాంటి వేరుకుళ్ళు కానీ ఎలాంటివి కూడా ఇబ్బంది ఉండకుండా తొందరగా గ్రోత్ ఉంటుంది. ఇలా పెట్టేసుకున్నాను నేను. ఈ రాధా మనోహరం ప్లాంట్ అనేది ఫ్లవర్స్ వచ్చాక మీకు చూపిస్తాను. ఈరోజు నేను గార్డెన్లో 2-3 రకాల మొక్కలు చూపిస్తానండి. కొత్తగా మాకు ఇంకా వేరే ఏం మొక్కలు వచ్చాయో చూపిస్తాను నేను. ఇది నేను ఎప్పటి నుంచో తీసుకురావాలని అనుకున్నాను. మాకు ఇక్కడ ఎక్కువగా దొరికేది సింగిల్ పెటల్ అనమాట, రెక్కవే రాధా మనోహరం. ఇది నాకు చాలా ఇష్టము, ఎప్పటి నుంచో తీసుకురావాలనుకున్నాను. అసలైతే దీనికోసమే నేను వెళ్ళాను అరుణమ్మ గారింటికి. 3 గంటలు వెళ్ళటానికి, 3 గంటలు రావటానికి నాకు టైం పట్టిందండి. ఈ మొక్క కోసం నేను అంత దూరం వెళ్ళాను. నాకు ఇది చాలా ఇష్టమని అందుకనే ఇది రీపార్ట్ చేసుకున్నాను ఈరోజు. ఇంకా నాకు చాలా మొక్కలు, మంచి మంచి మొక్కలు ఎదుగుదల ఆగిపోయిందని చెప్పేసి నేను ఇవన్నీ పౌడరు ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. ఇవి తప్పనిసరిగా వేస్తే మొక్కకు మంచి గ్రోత్ ఉంటుంది, ఎలాంటి పెస్ట్ అటాక్ కాకుండా ఉంటుంది. ఇది నాటుకున్నాను కదా. ఇప్పుడేమో ఇంకా మీకు ఇది చూపిస్తాను. వైజయంతిమాల సీడ్స్ నేను చాలా రోజుల నుంచి అందరికీ ఇచ్చాను, ఇంకా ఉన్నాయండి. కావాలంటే వైజయంతిమాల సీడ్స్ కూడా ఇలా మీరు ఇప్పుడు ఈ సీజన్లో బాగానే వస్తున్నాయి మొక్కలు, అందరికి కూడా వచ్చాయి అంటున్నారు. ఇది మీరు ఎక్కడైనా కానీ నర్సరీలో కొనాలంటే 100 రూపీస్ అవుతుందండి ఈ మొక్క. నేనైతే అందరికీ ఇచ్చాను విత్తనాలు. ఇంకా మీరు వేసుకోండి, తప్పనిసరిగా ఈ సీజన్లో మీకు మొక్కలు వస్తాయండి. ఇంకా దీని పక్కన చాలా పిలకలు కూడా వస్తున్నాయి, చూసారా? కొత్త మొక్కలు మనకి ఇలా వస్తాయన్నమాట. ఇవేమో పాండవవతి విత్తనాలు వేస్తే వచ్చాయండి. ఆ విత్తనాలు ఇలా మొలకెత్తుతాయి. మీరు కూడా ఒకే చోట వేసి చూడండి. సన్నగా తోటకూర గింజల్లాగానే ఉంటాయి కదా, ఇవి ఇలా మొలిసాయి. ఇంకా నేను మొన్న మధ్య నేను అన్ని శంకుపూల మొక్కలకి ఆకులన్నీ ముడతలు పడ్డాయి, ఇంకా పువ్వులు రావట్లేదని ఇంకా అన్నీ నేను గోమూత్రం, ఇంకా నీమ్ ఆయిల్ అలాంటివన్నీ వాటర్లో కలిపి ఫంగిసైడ్ పౌడర్ అన్నీ మొక్కలకు వేశాక చాలా చక్కగా ఉన్నాయండి. ఇప్పుడు పువ్వులు వస్తున్నాయి వెంటనే. ఒక 2 రోజుల్లోనే తేడా వచ్చింది, చూసారా? ముద్దగా పువ్వులు వస్తున్నాయి. మనకి ఎట్లా ఫుడ్డు ఇంకా మందులు అవసరమో జబ్బులు రాకుండా వీటికి కూడా అంతే అండి. మట్టిలో బలానికి ఎరువులు ఇవ్వాలి, ఇంకా ఏమీ పెస్ట్ అటాక్ కాకుండా ఫంగిసైడ్ పౌడర్లు అలాంటివి అప్పుడప్పుడు కనీసము 20 రోజులకు, నెలకు ఒకసారి ఏవో ఒకటి ఇస్తూ ఉండాలండి మనం. నేను ఎప్సమ్ సాల్ట్ వేశాక ఈ ఎప్సమ్ సాల్ట్, ట్రైకోడర్మా, ఇంకా సాఫ్ ఫంగిసైడ్ పౌడర్ ఇవన్నీ వేసానండి నీళ్ళల్లో కలిపి.
పువ్వులు ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఇంతకుముందు మొన్నటి వరకు అసలు పువ్వులే లేవు. సమ్మర్ కదా. బై అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.